ఆహా, పేరుకు తగ్గట్టు నిజంగా మన్మథుడిలాగే ఉన్నాడు. దేవానంద్ కంటే అందంగా ఉన్నాడే. అసలు ఎవడీడు? అద్దం ముందు ఏం చేస్తున్నావురా మన్మధ? అందం చూసుకుంటున్నానన్నా. నా పెండాకుళ్ళ ఉంది దిక్కుమాల అందం నువ్వును. అసలు అద్దం బాలగొట్టి రోడ్డు మీద పారేస్తే గానీ పీడ వదిలేలాగలేదు. 24 గంటలు అట్ట బల్లిలా అద్దానికి అతుక్కుంటావే, అంత ఇదైన అందం ఏవేడిచింది నాయనా నీ మొహానా? నాన్న, తండ్రి అయినంత మాత్రాన నన్ను నా అందాన్ని శంకించే హక్కు నీకు లేదు. నా అందమందో నీకేం తెలుసు నాన్న. నేను అలా రోడ్డు మీద నడుస్తుంటే ఆడపిల్లలు నన్ను చూసి అలా అలా పడిపోతుంటారు. నీ మొహం చూడలేక పడిపోయి ఉంటారు. కాదు నాన్న, అందం చూసే దడుచుకు చచ్చుంటారా? అక్కడే పొరపాటు పడుతున్నావు. నన్ను నా అందాన్ని చూసి మురిసిపోయి ప్రేమలో పడిపోతున్నారు నాన్న. నోర్మై, ఆ విజయ్ చెల్లెల్ని ప్రేమించరా అక్కుపక్షి. ఈ పెళ్లి జరిగితే ఆ ఆస్తిలో సగమైనా మనకు వస్తుందని చిలక్కి చెప్పినట్టు చెప్పానే నిన్ను. ఇంత సీరియస్ గా ఎప్పుడైనా చెప్పావు నువ్వు? ఈ రోజున చూడు, అందంతో కొడతాను. ఆ లక్ష్మి మన్మథరావును తప్ప ఇంకెవరిని చేసుకోనని ఏడ్చి మానం చేసి అలా చేయకపోతే నువ్వు నా తండ్రివే కాదు. చూడు, అందంతో కొట్టి చూపిస్తాను. ఇదేమిట్రా దిక్కుమాల? ఇది నా అందానికి ధైర్యం నాన్న. హాయ్. మై గాడ్, ఏమిటే మా బావని చూడు, మిస్టర్ జిడ్డూరావు వస్తున్నాడు. నువ్వేం కంగారు పడితే, జిడ్డురావుకి తలంటి పుస్తకం చూడే. గుడ్ ఈవినింగ్ స్వీటీ. థ్యాంక్ యూ. ఇది నీకు నా మోగమనసు అందించే చిరుకానుక. స్వీకరించు. థ్యాంక్ యూ బాబా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. లక్ష్మి, నాకు తెల్లని వెన్నెలంటే ఇష్టం, ఎర్రని గులాబీ అంటే ఇష్టం, నువ్వంటే ఆ రెండిటికంటే ఇంకా ఇష్టం. నీ చిరునవ్వే నాకు వెన్నెల వెలుగు, నీ మధురాధరాల ఎరుపు, నీ కోమల హస్తాల నునుపు, నీ వంటి తెలుపు, నీ జుట్టు నలుపు, రేపున ఈ మన్మథునిలో సలుపు. ఆహా, అద్భుతం, అమోఘం. బావా, నేనంటే నీకెంత అభిమానం. ఫ్రెండ్స్, ఇవాళ పార్టీ మా బావది. ఓకే, దాందేం భాగ్యం. లక్ష్మి, నువ్వు ఇలా నవ్వితే ఇలాంటి పార్టీలు ఓ 40 విసురుతా. బేరర్ సార్, నేను ప్రొపరేటర్ కొడుతున్నాను. గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ సార్. మీకేం కావాలి చెప్పండి. కచేరీ, ఐస్ క్రీమ్, సమోసా, జాంగ్రీ. గో అండ్ గెట్ దెం. అలాగే సార్. వచ్చేసినాయే, తీసుకోవే. చూసానంటే అబ్బా, చాలా బాగుంది. బాదం చూడు ఎంత బాగుందో. ఇంకో గ్లాస్ తెప్పించుకుందాం. తెప్పించుకుందాం. ఇలా వచ్చేసాయి. ఎంత టేస్ట్ గా ఉంది. చాలా బాగుందనుకో. యునో, నేను బిఏ చదివే రోజుల్లో మా కాలేజీలో వరుసగా 8 సంవత్సరాలు మిస్టర్ కాలేజీ నేనే. 8 ఏళ్ళు బియ్య చదివారా? గట్టిగా ఉండాలని చదివాళ్లే మా బావ. యు ఆర్ కరెక్ట్. ఆ రోజుల్లో నేను ఎదురులేని అందగాని. పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులందరినీ ఎడా పెడా అన్నంతో కొట్టేసేవాడిని అంతే. అన్నంతో కొట్టేసేవాడిని, అన్నంతో కొట్టేసేవాడిని అంతే. లక్ష్మి, బిల్ సార్. అది సరే, వీళ్ళంతా ఎవరి? తెలియదు సార్. ఓహ్, బిల్ సార్. నా పర్సు. ఏ సార్, డబ్బు లేదా? డబ్బు లేకే బోలంతుంది. ఇదిగో, మీ నాన్నగారిని వస్తారా? అమ్మో, మా నాన్న చాలా కోపిష్టి. కోపిస్తా? అయితే నేనే వస్తాను కదా. అలాగే సార్. సారీ సార్, నా పర్సు పోయింది. చాలా చాలే, ఊరుకోవయ్యా. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం. ఇలా బేవర్స్ గా మేయకపోతే పని చేసుకుని బతకలేవు. ఆ పని తర్వాత చేస్తాను. ఇప్పుడేం చేయమంటారు? డబ్బు ఇవ్వకపోతే ప్లేట్లు కడుగు, పిండి రూపు. నేనా? లేకపోతే మా తాత. ఒరే అబ్బాయి, ఏనా తీసుకెళ్ళి పిండి రూపించరా. అలాగేనా? ఆగు. ఇవి తీసుకోండి, మిగతా డబ్బు ఇలా ఇవ్వండి. ₹1. చాలు చాలే అలవయ్యా, చాలు చాలే. ఇక మగోడు వచ్చాడు. నోర్మై, సిగ్గులేని కదవా. అంత ఇదిగా వెళ్ళి ఇంత ఇదిగా వస్తావా? నీకు అసలు ఇది లేదురా, లేదు.
ఇదిగో విషయం తెలుసుకోకుండా ఇది అదే ఎదురు పడుకున్నా నాన్న లక్ష్మిని మాత్రం నా అన్నంతో కొట్టేసింది తెలుసా కొట్టావు. ఆ హోటల్ వాడు నిన్ను బిల్లుతో కొట్టాడు. అది సరేరా, వాచి ఉంగరం హోటల్ వాడికి తాకట్టు పెట్టి వాడినో రూపాయి అడుక్కొని సిగ్గు లేకుండా రిక్షాలో వచ్చావట్రా, సిగ్గులేని కదా. అంత తెలివి తక్కువగా మాట్లాడతావేంటి నాన్న నేను అన్నంతో కొట్టాను కనుక నా మొహం చూసి నన్ను వదిలారు. అదే నీ మొహం చూస్తే నా పిన్ని రూపించేవారు తెలుసు. కబుర్ల వెధవాన్, ఆడపిల్ల దగ్గర ఓసారి పరువు పోతే అంతేరా, క్లోజ్. ఆ ఆస్తికి నీళ్లు వదులుకున్నట్టే. అబ్బా ఈ కేసు క్లోజ్ కదా నాన్న. ఈ సంఘటనతో లక్ష్మికి నా మీద మోజు పెరిగి ఉంటుంది. అతి త్వరలో లక్ష్మిలో 3 ముళ్ళు వేస్తాను, ఆస్తి మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను నాన్న. ఇది మన్మథ శపథం.